ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కంటిన్యూ అవుతోంది. ముగ్గురు అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ నెలకొన్నట్టుగా తెలుస్తోంది. ఏపీటీఎఫ్ పాకాలపాటి రఘువర్మ, పీఆర్టీయూ శ్రీనివాస నాయుడుతో పాటు పీడీఎఫ్ నుంచి పోటీలో ఉన్న కోరెడ్ల విజయ గౌరి నువ్వంటే నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నట్టుగా తెలుస్తోంది. లెక్కింపులో చెల్లని ఓట్లు చాలా బయటపడుతున్నట్టుగా తెలుస్తోంది. మరో 2 గంటల్లో తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తి కాబోతోంది. 50% తొలి ప్రాధాన్య ఓట్లు వచ్చిన అభ్యర్థి విజేతవుతారు. ఒకవేళ అలా ఎవరికీ మెజారిటీ రాని పక్షంలో ఎలిమినేషన్ రౌండ్ కౌంటింగ్ ఉంటుంది. తొలి ప్రాధాన్యతలో స్పష్టమైన ఆధిక్యం వస్తే సాయంత్రానికల్లా ఫలితం వచ్చేస్తుంది. లెక్కింపు ఎలిమినేషన్ రౌండ్కి వెళితే కనుక ఫలితం మరింత లేట్ అయ్యే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్యేకి సంబంధించి ఎన్నికల కౌంటింగ్ అనేది కొనసాగుతుంది. గత 2 గంటలుగా ఈ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అనేది కొనసాగుతుంది. ఉదయం నుంచి స్ట్రాంగ్. నా బిజినెస్కి జీఎస్టీ నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జీఎస్టీ ఎక్స్పర్ట్తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జీఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్ నుంచి సీల్స్ ఓపెన్ చేసి బ్యాలెట్ బాక్స్లో బయటకు తీసి ఆ తర్వాత 3 దశల్లో ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగింది. ప్రస్తుతానికి ఏదైతే కనిపిస్తుందో ఈ ప్రాంతంలోనే ట్రిపుల్ ఈ బ్లాక్ ఏయుకు సంబంధించిన బ్లాక్లో ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది జరుగుతుంది. ప్రధానంగా 10 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ ముగ్గురు మధ్య ఉంది. ఏపీటీఎఫ్, పీఆర్టీయూ, పీడీఎఫ్ అభ్యర్థుల మధ్య హోరాహోరీగా పోటీ సాగుతున్నట్టు కౌంటింగ్ ద్వారా మాకు స్పష్టంగా తెలుస్తుంది. ప్రధానంగా దాదాపుగా 20,794 ఓట్లు పోలయ్యాయి. దీంట్లో 92.40% పోలింగ్ నమోదు. వాటిలో దాదాపుగా 10,800 ఓట్లు మొదటి ప్రాధాన్యతలో వస్తే ఆ అభ్యర్థికి గెలిచినట్టుగా డిక్లేర్ చేస్తారు. అయితే ఆ ప్రక్రియ జరగడానికి ఇంకా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ప్రాధాన్యత పరంగా ఇది ఓట్ల లెక్కింపు ఉంటుంది కాబట్టి తొలి ప్రాధాన్యతతో అభ్యర్థికి ఒక అభ్యర్థికి పూర్తిగా మెజారిటీ వచ్చినట్టుగా అయితే ఆ అభ్యర్థికి గెలుపు అనేది డిసైడ్ చేస్తారు. ఆ తర్వాత ఆ అభ్యర్థికి ఓట్ల ప్రాధాన్యత రాకపోతే క్లియర్గా రాకపోతే మెజారిటీ రాకపోతే రెండో ప్రాధాన్యత ఓటు ఆ తర్వాత ఎలిమినేషన్ రౌండ్కి ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనేది వెళ్తుంది. అలాగనే జరిగితే ఈ ఓట్ల లెక్కింపు రిజల్ట్ అనేది పూర్తి స్థాయిలో బయట రావడానికి సాయంత్రం అలాగే రాత్రి కూడా సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మొత్తం మీద అత్యంత పకడ్బందీగా 3 అంచెల భద్రతా నడుమ ఈ కౌంటింగ్ అనేది కొనసాగుతుంది. తొలి రౌండ్లు అంటే దాదాపుగా 20 టేబుల్లను ఏర్పాటు చేశారు. 40 మంది సిబ్బందిని టేబుల్కు 2 చొప్పున టోటల్గా 1000 అంటే టేబుల్కు 1000 చొప్పున ఈ బ్యాలెట్లన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత వాటిని లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. అయితే కొన్ని చల్లని ఓట్లు కూడా ఉన్నట్టు అధికారుల ద్వారా మనకు సమాచారం వస్తుంది. అయితే మొత్తం మీద ఎన్ని చల్లని ఓట్లు ఉన్నాయి, ఎన్ని పూర్తి స్థాయిలో ఓట్లు చెల్లిన తర్వాత తొలి ప్రాధాన్యతగా ఎన్ని ఓట్లు ఎవరికి వేశారు, ఎన్ని లెక్కింపు జరిగాయి అనేది మరి కాసేపట్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద దాదాపుగా తొలి ప్రాధాన్యత ఓటు బయటకు వచ్చినప్పటికీ దాదాపు 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. దాంట్లో 10,400 ఓట్లు ఒక అభ్యర్థికి వచ్చినట్టుకైతే అతన్ని విజేతగా ప్రకటిస్తారు. లేకపోతే ఎలిమినేషన్ రౌండ్కు వెళ్ళి ఈ లెక్కింపు ప్రక్రియ ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీ 9 విశాఖపట్నం.